మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. ఉదయాన్నే శ్రీవారిని అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళ స్నానములు చేయించి పెండ్లి కుమారునిగా అలంకరించి భక్తులందరూ పరమానంద భరితులయ్యారు. సాయంత్రం పెండ్లి కుమారుని గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని దర్శించిన భక్తులకు నిత్య శుభాలు జరుగుతాయని విశ్వాసం. అఖిల లోక పవిత్ర గోత్రజుడైన స్వామి అందరికీ పవిత్రత కలగజేసేందుకు పెండ్లి కుమారునిగా దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజా కార్యక్రమాలను నిర్వర్తించారు. పెండ్లి కుమారుని ఉత్సవానికి కైంకర్ల పరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలయ బౌద్ధమ సంఘం వారు వ్యవహరించారు. సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేర స్వామి, ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనంజయరావు, సంయుక్త కార్యదర్శులు రామనాథం, పూర్ణచంద్రరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, ఇంకా దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు తదితర సంఘ ప్రతినిధులు ఉత్సవంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఇచ్చే భక్తులు, పర్యాటకులను రంజింపచేసేందుకు గాను గాలిగోపురం ఎదురుగా గల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం గీతావర్షిణి డాక్టర్ కాజా రామకృష్ణారావు చే భగవద్గీత ప్రవచనం, వేదాంతం పార్థసారథి కూచిపూడి నృత్య ప్రదర్శన, ఏ శ్రీమన్నారాయణ, పి హనుమంతరావులు చే వీణా వాయిద్యం, డి శ్రీనివాసరెడ్డి చే భగవద్గీత శ్లోకాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ పెద్ద ఎత్తున జరిగింది. గురుభ్యో నమః. మేము విజయవాడ నుంచి రావడం జరిగిందండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంగా బ్రహ్మోత్సవాలు ఈ రోజే ప్రారంభం అయింది. కావున మా గురుగారు వేదాంతం పార్థసారథి గారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యం అనేది ఈ రోజు ఎంతో అద్భుతంగా జరిగిందండి. 100 మంది పిల్లలు పైగా ఈ రోజు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నాట్యం చేయడం అనేది మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మాలాంటి గురువు గారు ఎక్కడ కూడా ఉండరండి. కావున ప్రతి ఒక్క ప్రదర్శనలకు కూడా మేము వెళ్తాంలో లైవ్ టెలికాస్ట్ అనేది ఉంటుందండి. క్యాసెట్లు, సీడీలు ఇలాంటివి పెట్టడం అనేది జరగదు. మనం బయటకు వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా కానీ క్యాసెట్లు పెట్టడమే జరుగుతుంది. కానీ మా వేదాంతం పార్థసారథి గురువు గారు లైవ్ టెలికాస్ట్ ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా చెప్పాలని భావిస్తున్నాము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడా ఈ రోజుకి కూచిపూడి నృత్య కళను అభివృద్ధి చెందడానికి, నేర్చుకోవడానికి ఆయనకున్నంత అనుభవం కానీ పిల్లలకు మాకు ఇంత చిన్న వయసులో ఆయన ఉన్నంత అనుభవం మాకు రావాలని మేము కోరుకుంటూ ఇలాంటి నృత్య కళలు ఇలాంటివన్నీ కూడా పైకి తీసుకురావాలని అటువంటి గురువు గారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు మీనా గౌతమి. నేను 5వ తరగతి A1 విభాగంలో చదువుతాను. నేను విజయవాడ నుండి వస్తున్నాను. మా ఇంటి పేరు పేపకాయల. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో శ్రీ పార్థసారి వారు నాకు అవకాశం ఇచ్చారు క్లాసికల్ డాన్స్ చేయమని, కూచిపూడి క్లాసికల్ డాన్స్ చేయమని అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. నా పేరు మనేశ్విని. తిన పేరు మీనా గౌతమి. నేను 7వ తరగతి చదువుతున్నాను.
ఇనీషియల్ మా ఇంటి పేరు నారాయణం. ఈరోజు బ్రహ్మోత్సవాలు కాబట్టి మా గురు అమ్మ